హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపిస్తున్న రెసిపీ చామదుంపల పులుసు. చామదుంపలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. మోకాళ్ళ నొప్పులకి కూడా చాలా మంచిది. అయితే ఏ విధంగా చేయాలో చూసేద్దాం. చామదుంపలు, ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర, చింతపండుని నానబెట్టుకోవాలి. ఏ హడావిడి లేకుండా 10 మినిట్స్లో చాలా సులువుగా చేసేసుకుందాం. ఫస్ట్ చామదుంపల్ని కడుక్కోవాలి. కడుక్కుని కుక్కర్లో వేసుకుని 2 విజిల్స్ వచ్చేదాకా ఉడకపెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. అదేవిధంగా టమాటాలను కూడా కట్ చేసుకోవాలి. టమాటాలని పొడుగ్గా కట్ చేసుకుందామండి. పెట్టేది పులుసు కాబట్టి పులుసులకి పొడుగ్గా బాగుంటాయి టమాటా ముక్కలు. టమాటాలని పొడుగ్గా కట్ చేసుకుందాము. ఆనియన్స్ మాత్రం చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాము. 2 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత చేసి చూస్తే చామదుంపలు పూర్తిగా ఉడికిపోయాయండి. ఒకసారి చాక్తో నొక్కి చూద్దాము. స్మూత్గా దిగితే ఉడికిపోయాయి అని అర్థము. స్మూత్గా దిగినాయి అంటే ఉడికిపోయినాయి. తర్వాత వాటి తొక్కలు తీసేసుకోవాలి. 2 విజిల్స్ సరిపోతాయండి, అంతకంటే ఎక్కువ రానివ్వద్దు. ఎక్కువ విజిల్స్ వస్తే బాగా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగగానే మనం ఒలిచిపెట్టుకున్న చామదుంపలను వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక అర గ్లాసు వాటర్ వేసుకుని కొంచెం కర్రీ కుతకుతలాడేదాకా ఉడకనివ్వాలి. నేను ఉప్పు, కారం, పసుపు వేసానండి. ఇప్పుడు అర గ్లాస్ వాటర్ వేసుకుందాము. మనకి కర్రీ కుతకుతలాడుతూ ఎగరాలి. ఎగిరాక మనము చింతపండు పులుసు వేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత చూసారా లైట్గా కుతకుతలాడుతుంది. ఇప్పుడు మనం చింతపండుని పులుసుగా తీసుకుని ఆ పులుసు వేసేసుకోవాలి. మనం కర్రీకి తగ్గ పులుసు వేసుకోవచ్చండి. వేస్తూ ఉంటే మనకే ఉజ్జాయింపు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం వేసుకోవచ్చు. తర్వాత పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి కొంచెం పులుసు దగ్గరకు వచ్చేదాకా ఉడకనివ్వాలి. మనం ఆల్రెడీ చామదుంపల్ని ఉడకబెట్టేసాం కాబట్టి మళ్ళీ దుంప ఉడకనక్కర్లేదు. వేసుకున్న చింతపండు పులుసు చిక్కగా అయితే సరిపోతుంది. ఒకసారి మూత తీసి చూసుకుందాము. పులుసు మొత్తం దగ్గరకు వచ్చేసిందండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి. అంతే, ఎంతో సులువుగా చేసుకునే టమాటా చామదుంపల పులుసు రెడీ. ఏ హడావిడి లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. నా రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.